ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు పెళ్ళయిందంటేనైనా నమ్ముతావా? నవ్వుతున్నావు ఎందుకు? మీకు పెళ్ళైందని, ఒకరు కాదు ఇద్దరు పిల్లలని ఇంట్లో వాళ్ళందరూ చెప్తుంటే అప్పుడు నవ్వు రాలేదు. ఇప్పుడు వస్తుంది బాబుగారు. నైని, నిజంగా నాకు పెళ్ళి అయ్యింది. అలాగా? ఎవరిని చేసుకున్నారు? నిన్ను. ఇలా అంటే మళ్ళీ నవ్వుతాను బాబుగారు. నిన్ను కాదులే, నేను పెళ్లి చేసుకుంది నైనిని. పూర్తి పేరు త్రినైని, ఊరు ముక్కంటిపురం. వాళ్ళమ్మ పేరు శ్యామల, వాళ్ళ తాతగారి పేరు శంకర శాస్త్రి గారు, చెల్లెల పేరు సుమన. ఇప్పుడు గుర్తొచ్చిందా? అప్పుడే ఎలా మర్చిపోతాను? సుమననేగా ఇందాక చెంప పగలగొట్టింది. అది గుర్తుకు రావడం కాదు, నేను చెప్పిన పేర్లు, ఊరు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయని అడుగుతున్నాను. నాకింతకు ముందు పరిచయం ఉండి మర్చిపోతే గుర్తు తెచ్చుకోమనాలి. నైని, ముసుగులు గుద్దులాట ఎందుకు గాని, నేను పెళ్లి చేసుకున్న నైని ఎవరో కాదు, అది నువ్వే. నువ్వు కొట్టింది కూడా నీ తోడబుట్టిన చెల్లినే. ఒక్క నిమిషం బాబుగారు, నేను ఇక్కడికి వచ్చింది మీకోసం, మీతో జీవితాన్ని పంచుకోవడం కోసం. అంతేకాని నాకు సంబంధం లేని వాళ్ళని వరుసలు కలుపుకుని బతకడం కోసం కాదు. నువ్వెక్కడి నుంచి వచ్చావు? నన్ను పెళ్లి చేసుకోమని నీకెవరు చెప్పారు? నువ్వు నైని కాదని, త్రినేత్రి అని నీ మనసులో నాటిందెవరు? వాటికైనా సమాధానం చెప్పు. సాంగ్ సింగడంలో నీకు లేదు పోటీ, నీకు నువ్వే సాటి. థ్యాంక్స్. ఎవరు మమ్మీ తను? కొత్తగా జాయిన్ అయిన పని మనిషా? వాట్? నా పెళ్ళమల్లడు ఎదుర్ ఆ కళ్ళద్దలు తీవే, సగం మొహం అవే కవర్ చేసి ఇంకెలా గుర్తుపడతారు? ఈ హైట్, నేను మోస్తున్న ఈ వెయిట్ చూసి ఈజీగా గుర్తుపడతారనుకున్నానండి. ఎప్పుడొచ్చావు అత్తయ్య? ఇదే రాక. మరి పోక? అదేంటే అప్పుడు వెళ్ళిపోమంటున్నావు? లేకపోతే ఏంటి పిన్ని, కడుపుతో ఉన్నదానివి ఇంట్లో రెస్ట్ తీసుకోక ఫారెన్ ట్రిప్పులు వేస్తే ఎలాగా? నేను నెల తప్పినట్టు లండన్లో ప్రూఫ్ చూపిస్తే తప్ప మళ్ళీ మేం వెళ్ళినప్పుడు రానివ్వరు. వాళ్ళదో లెక్క. ఎవరివిడా? ఇంకా జోకులేస్తున్నావేంటి నైని? లోపలికి వెళ్దాం రండి. పిల్లలకి కొత్త డ్రెస్సులు, చాక్లెట్లు తీసుకొచ్చాను. నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని చూడనే లేదు. ఇదే మొదటిసారి చూడ్డం. నైనీకేమైంది వదినా ఇలా మాట్లాడుతుంది? మేం చెప్పడం కన్నా నువ్వు అడిగితే బావుంటుందని ఆగావు. షీఈ్ నాట్ త్రినైని, కాల్ హర్ త్రినేత్రి. పేరెప్పుడు మార్చుకుంది? మార్చడమో మర్చిపోవడమో రెండిటికి మధ్య క్లారిటీ లేక మమ్మల్ని మేమే మర్చిపోయేలా ఉన్నాం అత్తయ్య. అత్తయ్య అంటున్నారంటే మా నాన్న చెల్లెలు, మా మేనత్త నైని. అలాగా? అబ్బా, నైనీకి ఏం జరిగిందో చెప్పండి, నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. నైనమ్మకి పోయిన వారం యాక్సిడెంట్ అయింది. అయ్యో, నాకు చెప్పనే లేదే. కడుపుతో ఉన్నదానివి షాక్ అవుతావని చెప్పలేదు పిన్ని. నన్ను గుర్తుపట్టకపోవడం ఇంకా పెద్ద షాకింగ్ గానే ఉంది కదా హాస్. నిన్ననే కాదు పిన్ని, దాదాపు అందరినీ పరే వాళ్ళలాగే చూస్తుంది మా అక్క. తలకి దెబ్బ తగిలి. అక్కడితో ఆపింగా. నిజమే, ఇంకేమన్నా కొట్టేలా ఉంది. అయ్యో రామా. సర్వం శక్తిమయం జగత్. నమస్కారం.
గురువుగారు మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఎందుకు వల్లభా? ఆ, మీరు అడగకపోయినా చెప్పేస్తాను. ఒకసారి మా పెద్ద మరదల్ని చూసారా, ఇలా వరుస కలిపి పిలిచినా కోపడుతుంది. అదిగోండి ఎలా చూస్తుందో చూసారా. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో 2 రోజులు ఉందో లేదో, 3వ రోజే ఇంటికి వచ్చేసింది. ఎవరు తీసుకొచ్చారు? తనే వచ్చేసింది. ఇక మీరు ప్రశ్నించడం, నేను సమాధానం చెప్పడం అనవసరం. అర్థం కాలా? అర్థం అవుతుంది. వదినైతే అలా ఎలా వస్తుంది? వచ్చింది ఇంకెవరో అయి ఉంటారేమో. విక్రాంత్, ఎవరు మాట్లాడినా పర్లేదు కానీ నువ్వు అలా అనుకో. అది కా తిక్కమక్క మక్క తిక్కలో అలా అంటున్నాళ్లే విశాల్. లైట్ తీసుకో. చెల్లి పద, ఉప్మా వండుదాం. అలాగే. ఏయ్ నువ్వు ఆగవే. పొద్దు పొద్దున్నే తిండిగోల తప్ప అసలు నైని ఎందుకిలా చేస్తుందో తెలుసుకోవా? 3 రోజుల నుంచి అదే పనిలో ఉన్నా ఎవరికి ఏమీ అర్థం కాలేదు. నువ్వు సంపంగిలా ఇప్పుడొచ్చి హడావిడి చేస్తే తిక్క పట్టిపోతావు పిన్ని. అంతిదిగా ఉందా? బాబుగారు, నా మానాన నేను ముగ్గేసుకుంటుంటే అందరూ వచ్చి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నైని, నువ్వు చీర కట్టుకొని చక్కగా పాట పాడుకుంటూ ముగ్గేస్తుంటే మనసుకి హాయిగా అనిపించింది. నైన్ ఈజ్ బ్యాక్ అని ఆనందంతో కేకలేసు లోపల ఇలా మాట్లాడి మళ్ళీ మా మొక్కలు మేము చూసుకున్నదాకా చేసావు అమ్మా. చూస్తున్నారు కదా గురువుగారు, ఇది నడిపి కోడలి వాలకం. నైని, స్వామి, నా పేరు త్రినేత్రి. గురువుగారు కూడా అయోమయం జగన్నాథంలా చూస్తారు చూడు మమ్మీ. నువ్వాగు. త్రినేత్రి, చెప్పండి స్వామి. నీకు ఈ పేరు ఎవరు పెట్టారు? అమ్మా నాన్నే పేరు పెడతారు కదా స్వామి. మీ అమ్మా నాన్న ఎవరమ్మా? అమ్మా నాన్న మా అమ్మా నాన్న అది గుర్తుకు రావడం లేదు స్వామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.